నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు డీఎస్పీ శ్రీధర్. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నామని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నెల 31న అర్ధరాత్రి నూతన సంవత్సర సంబరాల పేరుతో రోడ్లపైకి వచ్చి కేకులు కట్ చేయడం, బాణసంచా కాల్చడం, గుంపులుగా చేరి హడావుడి చేయడం వంటివి పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువత అతివేగంగా వాహనాలు నడపడంపై, బైకులపై ప్రమాదకర విన్యాసాలు చేయటం, సైలెన్సర్లు తీసి శబ్ద కాలుష్యం సృష్టించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పట్టుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి కొత్త సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో తమ ఇళ్ల వద్దే జరుపుకోవాలని డీఎస్పీ శ్రీధర్ సూచించారు. 2026 సందర్భంగా, నూతన సంవత్సర సందర్భంగా అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ ఉత్సాహంలో 31 రాత్రి చాలామంది చాలా గొడవలు సృష్టించే ఆస్కారం ఉంది. మెయిన్గా ఓపెన్ డ్రింకింగ్ చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ తాగడం, రోడ్ల మీద గొడవలు చేయడం చేస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా టాలరేట్ చేయడం జరగదు. తాగిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్, తాగేసిన తర్వాత అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ డ్రైవ్ చేస్తూ పోతారు. దాన్ని కూడా ఎటువంటి పరిస్థితుల్లో టాలరేట్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 10,000 ఫైన్ అవుతుంది. కొంతమంది మైనర్ స్టూడెంట్స్, మైనర్ పిల్లలకి బైకులు ఇస్తారు తల్లిదండ్రులు. వాళ్ళు మైనర్స్ వీధుల్లో అంతా అరుచుకుంటూ పోవడం చేయడం చేస్తే మైనర్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ మీద కూడా కేసులు రాయడం జరుగుతుంది. ర్యాష్ డ్రైవింగ్, తర్వాత సైలెన్సర్స్ మార్చి ఎక్కువ హార్న్ వచ్చే సైలెన్సర్లు పెట్టుకొని పెద్ద సౌండ్లు చేస్తూ, కేకలు వేస్తూ, హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ పబ్లిక్ అంతా ఇబ్బంది కలిగించే వాళ్ళకు కూడా ఇలాంటి పనులన్నీ చేయకూడదు. ప్రశాంతంగా ఉండండి. ర్యాష్ డ్రైవింగ్ చేసినా కానీ, మైనర్స్ డ్రైవింగ్ చేసినా కానీ కేసులు పెట్టడం జరుగుతుంది. నూతన సంవత్సరం సందర్భంగా ఇలాంటి కేసులు పెట్టించుకోవడం కూడా మంచి పద్ధతి కాదు అది. తర్వాత ప్రార్థనా మందిరాల దగ్గర, చర్చిల దగ్గర, లేకపోతే టెంపుల్స్ దగ్గర అక్కడంతా కూడా అరుపులు, కేకలు చేయడము ఇలాంటివి ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోరు. తర్వాత డీజేలు పెట్టడము, సౌండ్ పెట్టడము, డ్యాన్సులు చేయడము, రోడ్ల మీద అనుమతి లేకుండా కార్యక్రమాలు చేయడం. కొంతమంది వచ్చేసి కేక్ కట్ చేస్తారు, రోడ్ల మీద కేక్ కట్ చేసి కేకలు వేస్తూ ఉంటారు. ఈ విషయంలో లాస్ట్ టైము మన కావలి సబ్ డివిజన్ పరిధిలో ఒక మర్డర్ కూడా జరిగింది. కంప్లీట్గా నిషేధం చేస్తున్నాము రోడ్ల మీద కేకులు కట్ చేయటం కూడా. మెయిన్గా కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళు అర్ధరాత్రి అయిందంటే లేడీస్ హాస్టల్స్ బయట పోవడము, కేకలు వేయడము, అరసడము ఇట్లాంటివి కూడా చేస్తుంటారు. అసభ్యంగా మాట్లాడడం ఇట్లాంటివన్నీ కూడా చేయకూడదు. వీటి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. స్టూడెంట్స్గా ఉన్నారు, కేసులు పెట్టించుకొని భవిష్యత్తు పాడు చేసుకోవద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.